హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. ఈరోజైతే యూట్యూబ్లో కొంచెం వెరైటీగా పెట్టాను. చిన్న చిన్న బిట్స్ మొన్న వీడియోస్ పెట్టలేని రోజుల్లో తీసి కొంచెం కొంచెం కూడా ఇప్పుడు పెట్టాను అనమాట, యాడ్ చేశాను. అయితే ఈరోజు స్పెషల్గా ఇప్పుడే చేసిన అదే మార్నింగ్ టిఫిన్గా చేశాను అనమాట. ఏంటంటే కారం దోశ అంటాం కదా, నేను చాలాసార్లు యూట్యూబ్లో అయితే చూశాను. అదైతే ట్రై చేశాను. ఎగ్ కారం దోశ అని వేసాను అనమాట. లాస్ట్లో చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఈయనైతే ఇంకా ఆ బూరెలో నెయ్యి వేసుకొని తింటాను యూట్యూబ్ షార్ట్లో చూసేవారు. అయితే ఫస్ట్ టైం ట్రై చేశారనమాట, బాగుందని చెప్పి తింటున్నారనమాట. మొన్న అయితే నేను బూరెలు వేసాను అదనమాట. ఈరోజు అయితే ఇంకా ఇది తర్వాత నెక్స్ట్ డే రోజు అనమాట. అది మొన్న బ్లాక్ బ్లౌజ్ పెట్టాను కదా, దాని తర్వాత రోజు అనమాట. అంటే నిన్న సాటర్డే రోజున తీసిన వీడియో ఇదైతే ఈరోజు కుట్టుకున్నాను. ఎప్పుడుదో ఈ చీర అయితే ఒక 10 years బ్యాక్ అనమాట. అప్పుడుది బ్లౌజ్ అయితే సెట్ అవ్వలేదు. ఎప్పుడు దాని మీద కుట్టించాను కానీ అంత లుక్ రాలేదు. అయితే ఇది పళ్ళుకి ఉంటుంది అనమాట. వెల్వెట్ క్లాతే ఉంటుంది ఈ శారీకి, ఓన్లీ పళ్ళుకి మాత్రమే ఉంటుంది ఇలాగా. అదైతే బ్లౌజు క్లాత్ తీసుకొని అయితే కుట్టుకున్నానండి. ఇంకా అదైతే అలా సింపుల్గా పెట్టేసుకొని, నాకు పెద్దగా ఏం మోడల్స్ కుట్టేదాన్ని మర్చిపోయాను అన్నీని. నాకు వచ్చింది మళ్ళీ యూట్యూబ్లో చూసుకొని మళ్ళీ కుట్టుకుంటున్నాను అనమాట. ఈ మధ్యన కుట్టగా ఇంకా ఇక్కడైతే ఇంకా మంచంది ఇది తీస్తున్నారు. ఈరోజు అయితే ఇల్లు దులిపాము. అయితే ఇంక ఇది కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే ఇది తీసినాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కర్రీస్ ఏంటంటే, శనివారం కదా కాబట్టి మజ్జిగ చారు, అరటికాయ వేపుడి, రైసు. ఈవినింగ్ అనమాట. ఇప్పుడు నేను మార్నింగ్ వండిని అవి, ఈవినింగ్ అయితే సేమియా ఉప్మా చేశాను. మేము టిఫినే చేస్తాం కాబట్టి ఈరోజు ఎప్పుడు చపాతీ చేస్తున్నాను కదా, ఈసారి అయితే ఇంకా సింపుల్గా సేమియా ఉప్మా అయితే చేశాను. అలాగే ఈయన సేమియా చేయమంటే సేమియా పాయసం, అది కూడా సగ్గుబియ్యం పాయసం చేశాను అనమాట. సేమియా వేసి ఇంక సేమియా ఉప్మా, సగ్గుబియ్యం పాయసం, సేమియాస్ కూడా వేసాను. ఇంక సాటర్డే రోజు అయితే ఇంక ఇలా గడిచింది. 3 days వీడియో అయితే ఇందులో ఉందన్నమాట. చిన్న చిన్న బిట్స్ అయితే తీసాను. అలాగే సండే రోజు మార్నింగ్ వరకు అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే పెట్టానండి. సండే రోజు మార్నింగ్ అయితే ఇంకా కారం దోశ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంతకుముందు చిన్నగా ట్రై చేశాను కానీ అంతగా ఏం రాలేదు. 2-3 సార్లు ట్రై చేస్తేనే కదా వస్తుంటుంది. ఇప్పుడైతే ఇందులో ఎగ్ కూడా వేసి, అంటే ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లి వేసి కారం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకొని దాన్ని ఇలాగా పేస్ట్ కింద అయిన తర్వాత దాంట్లోనే ఎగ్ కూడా కలిపేసుకున్నాను. ఒక 4 eggs అయితే కలిపేసుకొని వేస్తున్నాను అనమాట. ముందు విడిగా కారంతో చేశాను, అంటే అందులో అంత నచ్చలేదు. ఇలా ఎగ్ వేసి చేస్తే మా వాళ్ళకి బాగా నచ్చిందనమాట. ఎగ్ కారం దోశ అనమాట. ఇప్పుడు వరకు ఎవరైనా ట్రై చేశారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ట్రై చేశాను. బాగున్నాయండి, చాలా బాగున్నాయి, నిజంగానే బాగున్నాయి. ఒక పిల్లలకి కూడా బాగా నచ్చినాయి. వాళ్ళు కూడా స్నానం చేసి దండం పెట్టుకొని అయితే వచ్చేసి వాళ్ళకి కూడా టిఫిన్ పెట్టేశాను. ఇంకా అదంతా ఇంక వీడియో తీయలేదు. పిల్లల్ని తీస్తుంటే కామెంట్ సెక్షన్ ఆపేస్తున్నారని చెప్పేసి నేనైతే పిల్లల్ని తీయలేదండి. ఇంక ఇలా దోశలు అయితే ఇంక అందరికీ వేసి పెట్టేశాను. మార్నింగ్స్ అయితే చెప్పాను కదా, ఇంక వాళ్ళే దండం పెట్టుకుంటున్నారని. ఈవినింగ్ అయితే నేను పెట్టుకుంటున్నానని. ఈవినింగ్ రొటీన్ అయితే తీద్దాం అనుకునేసరికి ఏదో రకంగా మళ్ళీ పని చేసుకున్న తర్వాత వీడియో తీయాలి కదా అన్నది గుర్తు వస్తుంది, మర్చిపోతున్నాను. ఈసారి కంపల్సరీ తీసి ఈవినింగ్ రొటీన్ అయితే పెడతానండి. ఇంక ఇలా దోశలు వేస్తూనే తీసాను. అది మిక్సీ పట్టిన తర్వాత గుర్తొచ్చింది వీడియో తీయచ్చు కదా అనేసి ఆయనే చెప్పారు, గుర్తు చేశారు. ఇదైతే ఓన్లీ కారం దోశ అనమాట. దీనికన్నా ఎగ్ వేసిందే బాగా టేస్ట్గా అనిపించింది మాకైతే. ఇది బాగుంది, కాకపోతే ఎగ్ వేస్తే ఇంకా బాగుందనమాట. అందుకని 2 ట్రై చేశాను అనమాట. ఇంకా అదే బాగుందన్నారని ఇంక అన్నీ ఎగ్ వేసాను అనమాట. ఇంకా అందరికీ ఇంకా అవే వేసాను. ఇంకా
ఇదన్నమాట వీడియో అయితే. ఈరోజు వీడియో ఎలా ఉందో ఒక చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇలాగ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అలా చేస్తారని కోరుకుంటున్నాను కూడా. మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందడుగు వేయగలుగుతాను. నాకు ఇంకా వీడియోస్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. సో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అయితే. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. డిఫరెంట్గా అయితే పెడుతూ ఉంటాను. చూస్తూ ఉండండి మన వీడియోస్. ఉంటానండి. బాయ్. నమస్తే. శ్రీమాత్రే నమః.